ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారికి 2025 సంవత్సరం మే 5వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి 3 అతిపెద్ద సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఆ 3 అతిపెద్ద సంఘటనలు ఏ విధంగా చోటు చేసుకుంటాయి, ఎలా ఏ విషయాలపైన మనకి అతిపెద్ద సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే మీకు ఏం చెప్తున్నామో మేము పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలకి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆతిసాగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు మనకు అందిస్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ చేసి సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి. 24 గంటల్లోనే చక్కటి పరిష్కారం మనకు అందుతుంది. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. కాబట్టి మీరు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువుగారితో ఫోన్ చేసి మాట్లాడండి. మీ సమస్యలన్నీ తొలగించుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా వృషభ రాశి వారు కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమఃని కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 1, 2, 3 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక రానున్న 72 గంటల్లో వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని 3 సంఘటనలు ఎటువంటి కల్లోలు సృష్టించబోతుంది. వీరి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద 3 సంఘటనలు ఏమిటి అనే అంశాలతో పాటుగా ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి బయటపడడానికి ఈ రాశివారు చేయవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఏ దేవతారాధన చేయాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క జాతకాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఎటువంటి చెడు సమయం ఉన్నప్పటికీ కూడా వీరిని దైవ బలం అనేది రక్షిస్తుంది. గ్రహ సంచారం మారుతున్నప్పటికీ, ప్రతిరోజు కూడా తిథులు మారుతున్నప్పటికీ కూడా వీరి ఫలితాలు ఎక్కువ శాతం అనుకూలంగానే ఉంటాయి. మీకు తెలియకుండా మిమ్మల్ని దైవ బలం రక్షిస్తుంది. ప్రతికూల ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నా కూడా వాటిని చాలా తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది. దీనికి గల కారణం మీ మంచితనం, మీ దైవ గుణం. ఇతరులకి మంచి చేయాలి అనే మీ ఆలోచన. అయితే కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోపోతే జీవితంలో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి. రాశివారు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబానికి సంబంధించిన అంశాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార అంశాలు, అలాగే ఉన్నత చదువులకి సంబంధించిన అంశాలు అన్నిటిలో కూడా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు చూస్తారని అనుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. ప్రతి అంశంలోనూ కూడా మీరు మార్పు చూడబోతున్నారు. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి అంశాలు, ఇలా అన్నిటికీ కూడా గతంలో ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయే సమయం వచ్చింది. ఒకరినొకరు అర్థం చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు. అలాగే మీ కుటుంబంలో కూడా మీ మాటకు ప్రతిభ పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా మీ మాటని విలువిచ్చి అనుసరిస్తారు. మీ మాటను వేదవాక్కుగా భావించే సమయం ఇది. ఇక నుంచి సంతోషంగా మీ జీవితాన్ని గడిపే అవకాశం ఏర్పడుతుంది. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్మెంట్ లేదు అనుకునే వారికి కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఈ నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ సమయంలో మీకు అతి ముఖ్యమైనటువంటి 3 సంఘటనలు జరగబోతున్నాయి. ఇందులో మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు మానసిక ఆనందానికి కూడా కారణం అవుతుంది. ఇక మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నవారైనా, అంటే విద్యార్థులైనా లేకపోతే ఉద్యోగస్తులైనా, వారి కెరియర్కి సంబంధించి అంశమైనా సరే పిల్లలకి సంబంధించినటువంటి ఒక వార్త అనేది మీ చెవును పడడం వలన మీరు చాలా సంతోషిస్తారు. అలాగే మీరు గతంలో వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్లో కానీ నష్టపోయి ఉన్నట్లయితే ఇప్పుడు తిరిగి లాభాల బాట పడుతుంది. అంటే గతంలో ఆర్థిక అంశాలకు సంబంధించి రకంగా నష్టపోయి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఊహించిన విధంగా లాభంగా మారబోతుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే మీకు ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కనుక ఇంట్లో మీ ప్రేమను చెప్పి మీ పెద్దల్ని ఒప్పించాలి అనుకున్నట్లయితే మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అంగీకరించకండి.
వ్యక్తి ఇందులో జోక్యం చేసుకోవడం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వ్యక్తి జోక్యం వలన మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ మూడో వ్యక్తి మాటలు విని మీ ప్రేమ జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఇంకా ఉద్యోగపరంగా అంశాలు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే మీరు ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరుకునే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రమోషన్ లభించడం కానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కానీ, ఇటువంటి ఒక మంచి సంఘటన అనేది ఈ సమయంలో మీకు చోటు చేసుకోబోతుంది. పై మీకు కెరియర్ ఏ విధంగా ఉండాలి అని ఆశపడుతున్నారో ఆ విధంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తక్కువ టైంలో పూర్తి చేయడానికి చూడండి. దీని వలన మీ పై అధికారుల మెప్పును మీరు పొందగలుగుతారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో కూడా మీరు ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే గనుక ప్రతి పనిలోనూ కూడా వారు సహాయపడతారు. చిన్నదైనా పెద్దదైనా సరే సమయానికి మీ పని పూర్తయ్యే విధంగా వారు మీకు సహాయపడతారు. దీనివల్ల నా కెరియర్లో మీరు మంచిగా సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు దాకా కెరియర్ సెటిల్ లేదు అనుకునే నిరుద్యోగస్తులకి కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి మీరు ఈ సమయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంటికి సంబంధించినటువంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అనారోగ్య సమస్యలు అంటే అది అరుగుదలకి సంబంధించింది లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సంబంధించింది, ఏదైనా ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసం మీరు సమయానికి ఆహారం తీసుకోవడం వలన, మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వలన మంచి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే ఇలాంటి పనులు చేయడం వలన ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. ఇక మారుతున్నటువంటి గ్రహస్థితులు కారణం వలన ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నిటికీ కూడా ఈ పరిష్కారం ఈ సమయంలో లభిస్తుంది. ఇక మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి కష్టాలు అనేవి సర్వసాధారణం. అందుకోసం కష్టం రాగానే విపరీతంగా బాధపడాల్సిన అవసరం లేదు. నిత్యము కూడా దైవనామస్మరణం చేసుకోండి. దైవబలం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీకు కొత్తగా పరిచయం అయిన వారిని గుడ్డిగా నమ్మకండి. ఎటువంటి వారో తెలుసుకున్నాక మాత్రమే పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు అందరినీ నమ్మి మీ విషయాలు వారికి చెప్పడం వలన అనవసరంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. మీరు అందరి మాటల మీద శ్రద్ధ పెట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకు కెరియర్ పరంగా కూడా ఉన్నత స్థాయిని తీసుకుని వస్తుంది. మీ స్నేహితులు మీకు ప్రతి సమస్యకి కూడా మీకు అండగా ఉంటారు. మీరు ఎదుర్కొనే కష్టాలకు మీ స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ వీటికి పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ముందుగా చెప్పుకున్నట్లు ఆర్థిక అంశాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. గతంలో నష్టపోయినటువంటి డబ్బులు కానీ లేదా పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బులు నష్టపోయినట్లయితే గనుక అన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుని లోన్ కోసం అప్లై చేసినట్లయితే గనుక లోన్ ఖచ్చితంగా ఈ సమయంలో శాంక్షన్ అవుతుంది. ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి మీరు యోగా, మెడిటేషన్ తరచుగా ప్రాక్టీస్ చేయాలి. చెప్పిన విధంగా అందరికీ జరగాలి, అందరికీ ఒకేలాగా ఉండాలి అని అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే ఒకరికి ఒక స్థితి ఒక్కొక్కరికి ఒకలాగా జరుగుతుంది. కాబట్టి అందరికీ ఒకేలాగా ఉండాలని ఏమీ లేదు. ఎందుకంటే వారి గ్రహస్థితులు, వారి యొక్క జన్మజాతకాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవే జరుగుతాయి అని చెప్పలేము. కాబట్టి మీరు కొన్ని పరిహారాలు చేసుకోవడం వలన ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. పరిహారంలో భాగంగా ముందుగా మీ ఇంట్లోని స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి. మీ తల్లి కానీ, చెల్లి కానీ, భార్య కానీ, ఇట్లా మీ తోబుట్టువులు ఎవరైనా సరే, మీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారిని ప్రేమపూర్వకంగా ఆదరించడం వలన మీరు జీవితంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క సంతోషం మీ కెరియర్కి మంచి బాటను వేస్తుంది. ఇక రాబోయే బుధవారం నాడు వినాయకుడికి ఖచ్చితంగా పూజ చేయండి. వినాయకుడికి ఇష్టమైనటువంటి గరికెను సమర్పించండి. అలాగే ఓం గం గణపతి అయిన మహా అనే మంత్రాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉండండి. అలా చేసినట్లయితే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు కూడా మీ జీవితంలో ఉండవు. సో చూశారు కదండి, రానున్న 72 గంటల్లో ఈ రాశి వారికి జీవితంలో ఎటువంటి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి అనే విషయాలు తెలుసుకున్నాము. అలాగే మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద 3 సంఘటనలు ఏమిటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి షేర్ చేయడం మర్చిపోకండి. చూశారు కదండి ఈ వీడియో. ఇవాళ రాశి ఫలాల ప్రకారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.
అలాగే ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు ఇలాంటి వీడియోలు రోజు అప్డేట్ వస్తూ ఉంటాయి. కాబట్టి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.